రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ గుంటూరులో విచారణకు హాజరయ్యారు. ఈ నెల 5 నుంచి 9 లోపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని హైకోర్టు అయితే ఆదేశించడంతో సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. సునీల్ కుమార్ చూస్తున్నాం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ గుంటూరులో విచారణకైతే హాజరయ్యారు. ఈ నెల 5 నుంచి 9 లోపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో సునీల్ నాయక్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణ వేగవంతమవుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పివి సునీల్ కుమార్ ను కూడా విచారించిన పోలీసులు అదే కేసులో A7 గా ఉన్న సునీల్ నాయక్ ఐపీఎస్ సునీల్ నాయక్ ను ఈ రోజు పోలీసులు విచారణ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ A7 గా ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న A12 నుంచి A6 వరకు ఉన్న అధికారులు మొత్తాన్ని కూడా విచారించడం, కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించిన నేపథ్యంలో A7 గా ఉన్న సునీల్ నాయక్ అప్పుడు సిఐడి ఎస్పీగా ఉండి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ సంబంధించిన కేసు పర్యవేక్షణ బాధ్యత మొత్తం సునీల్ నాయక్ చూశారు. అప్పుడు ఆయన ప్రమేయం కూడా దీంట్లో కస్టోడియల్ టార్చర్ లో ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాత సునీల్ నాయక్ ను A7 గా ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. అయితే ఇప్పటికే పలుమార్లు విచారణకు రావాలని సునీల్ నాయక్ నోటీసులు జారీ చేసిన ఆయన మొత్తం బీహార్ క్యాడర్ డిఐజీగా ఉన్న నేపథ్యంలో ఆ విచారణకు రావాలని నోటీసులకి ఆయన స్పందించకపోవడంతో కూడా గుంటూరు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు బీహార్ వెళ్ళగా అక్కడ స్థానికంగా ఉన్న కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకొని అరెస్ట్ చేయకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. దీనిపై గుంటూరు పోలీసులు మరోసారి ఆయనపై 9 బెయిలబుల్ వారెంట్ జారీ చేసి సెర్చ్ వారెంట్ కూడా తీసుకుని వెళ్లి అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో హైకోర్టే జోక్యం చేసుకుని సునీల్ నాయక్ విచారణకు తప్పకుండా హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ లోపు ఆయనకు వెలుసుబాటున్న రోజు విచారణ అధికారులకు వచ్చి సహకరించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు సునీల్ నాయక్ గుంటూరులోని సిసిఎస్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆ విచారణ అధికారిగా ఐపీఎస్ విజయనగరం ఎస్పీ దామోదర్ అయితే విచారణ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం గుంటూరులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విచారణకి సునీల్ నాయక్ హాజరయ్యాడు. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో అయితే విచారణ అయితే ప్రారంభమైంది. అయితే విచారణ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలోనే విచారణ జరగాలి, న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో సునీల్ నాయక్ విచారణ అయితే ప్రారంభమవుతుంది. మరి గతంలో మాదిరిగా సునీల్ కుమార్ మరి కొంతమంది అధికారులను విచారణ చేసిన సందర్భంలో తమకి ఏమీ గుర్తులేదు, తమకు తెలియదని పలుమార్లు సమాధానం చెప్పారు. మరి ఈ రోజు సునీల్ నాయక్ నుంచి ఏదైనా కీలక సమాచారం గానీ ఆధారాలు గానీ విచారణ అధికారులు లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పవన్ సంస్థ ఖచ్చితంగా దీంట్లో సునీల్ నాయక్ గతంలో అంటే పై వాళ్ళు అంటే అక్కడ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళు చెప్తే నేను అక్కడ వెళ్ళడం జరిగింది, ఉండడం జరిగింది అనే అంశాన్ని చాలాసార్లు ప్రస్తావించారు ఆయన. సో ఇప్పుడు నెక్స్ట్ వీరితో పాటు ఇంకెవరినైనా కలిపి విచారించే అవకాశాలు ఉంటాయా? అయితే ప్రస్తుతానికి సునీల్ నాయక్ ఒక్కడికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు కూడా అతన్నే విచారణకు హాజరు కమ్మని చెప్పారు. మరి ఈ రోజు విచారణకు హాజరైన తర్వాత విచారణ అధికారిగా ఉన్న దామోదర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అతని నుంచి ఎలాంటి సమాచారం రాబడతారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. గతంలో A1 నుంచి A6 గా ఉన్న వారిలో కొంతమందిని ఇప్పటికే సునీల్ కుమార్ తో పాటు ప్రభావతి, అదేవిధంగా అప్పుడున్న విజయపాల్ లాంటి వారిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం, వాళ్ళని ఏవైతే క్వశ్చన్లు అడిగారో వారు ఇచ్చిన సమాచారం సునీల్ నాయక్ నుంచి కూడా కొంత క్రాస్ చెక్ చేసుకొని మరింత సమాచారం రాబట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే సునీల్ నాయక్ కుల ప్రస్తావనని రిజర్వేషన్ ప్రస్తావన చేసుకొచ్చి సోషల్ మీడియా వేదికగా అతను కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేసి ఉన్న పరిస్థితి నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా సునీల్ నాయక్ ని సున్నితంగా విచారించి అతని నుంచి గతంలో అప్పుడు ఏం జరిగింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని పై ప్రభుత్వ అధికారుల ఒత్తిడి ఏమైనా ఉందా, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఏమైనా ఉందా, ఎవరు ఆదేశాల మేరకు చేశారు, కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో ఎవరెవరు
సిఐడి కార్యాలయానికి వచ్చారనేది కూడా అధికారుల నుంచి కూడా ఇప్పటికే కొంత స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఆ రోజు విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో వారిచ్చిన స్టేట్మెంట్ ఈ రోజు సునీల్ నాయక్ చెప్పే సమాధానం రెండు మ్యాచ్ అవుతాయనేది క్రాస్ చెక్ చేసుకునే విధంగా కూడా పోలీసు విచారణ అధికారులు అయితే ఈ రోజు విచారణ చేసి సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.